ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎంతో సుందరంగా, సస్యశ్యామలంగా అసలు నిజం చెప్పాలి అంటే, ఒక ఇంద్రలోకంలాగా కనిపించే దుబాయ్ ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే, అసలు నిజంగా చెప్పాలి అంటే, మన 2 కళ్ళని మనం నమ్మలేం. వరుసగా విపరీతమైన దాడులతో అసలక్కడున్న జనాలు కానీ, అక్కడ ప్రస్తుతం ఉంటున్న వాళ్ళు కానీ, టూరిస్ట్‌గా వచ్చిన వాళ్ళు గానీ బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అయితే మనకు తెలిసిన ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా అందులో ఉన్నారు. 'పీవీ సింధు' కానివ్వండి, లేకపోతే తెలుగు హీరో 'మంచు విష్ణు' కానివ్వండి, వీళ్ళందరూ అక్కడున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు సేఫ్‌గానే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి సంబంధించిన ఎక్స్‌పీరియన్సెస్‌నైతే పెట్టడం అయితే జరిగింది. అయితే ఇక దుబాయ్‌లో వరుస పెట్టి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎయిర్‌పోర్ట్‌నైతే సస్పెండ్ చేసేసారు. అయితే దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో దేశాలకు వెళ్ళే అవకాశం పూర్తిగా కోల్పోయింది. అయితే ఈ నేపథ్యంలో దుబాయ్ ప్రభుత్వం ఇటీవల యుద్ధ సమయంలో అక్కడున్న భారతీయులకి కాదు చాలా మందికి పెద్ద షాక్ ఇచ్చింది. అదేంటి అంటే ఎప్పుడైనా దాడులు జరిగినా మిసైల్ దాడులు జరిగినా కూడా ఆ సమయంలో ఫోటోలు కానీ, వీడియోలు కానీ తీయడం చాలా 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 పెద్ద తప్పు. అంతేకాకుండా కఠినమైన రూల్స్, హెచ్చరికలు జారీ చేసింది దీనికి సంబంధించి. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఎందుకని ఇలా చేస్తున్నారంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికాకు సంబంధించిన యుద్ధంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులనేవి వస్తాయి చూసారా? వాళ్ళేం జేస్తున్నారంటే నిజంగా దుబాయ్‌లో ఎటువంటి ఇది జరగకపోయినా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక చోటన జరిగిందనుకోండి. దాని పక్కనే ఇంకో 2, 3 జరిగిపోయాయని చెప్పేసి ఫేక్‌గా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అలా ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం వల్ల దుబాయ్‌లో ఉన్న ప్రజలు అంటే దుబాయ్‌లో చాలామంది ఉంటారు. మన భారతీయులు, భారతదేశంలో వాళ్ళ అమ్మానాన్నలు వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులుంటారు గదా! వాళ్ళు కంగారు పడిపోతున్నారు. అంటే ఏం జరిగింది? అమ్మో! నిజంగా జరిగిందా? మన వాళ్ళు మన దగ్గర దాస్తున్నారా? ఇలాంటి ఎన్నో విషయాలు మనకి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటాయి కదా! అయితే ఈ నేపథ్యంలో దుబాయ్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, అవేమీ చెయ్యొద్దు. అలాంటి వీడియోలు ఏమీ పెట్టొద్దు. ఒకవేళ మీరు పెడితే దాదాపుగా 50,000 దిర్హమ్స్ నుంచి దాదాపుగా 5,00,000 దిర్హమ్స్ వరకు మీకు మేము ఫైన్ ఏయడం అయితే జరుగుతుంది అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇలాంటివి షేర్ చేసిన మిలిటరీ పొజిషన్స్ రివీల్ అవుతాయని, సెక్యూరిటీకి కూడా హాని జరుగుతోందని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాకుండా డ్రోన్స్‌ని బ్యాన్ చేసేసారు. అలాగే మరి ఏది మనం ప్రమోట్ చేయాలి? ఇప్పుడు ఒక పోస్టర్ ఉంటుంది. లేదంటే ఒక వీడియో ఉంటుంది. మనం మన టైమ్ లైన్‌లో అంటే ఫేస్‌బుక్‌లో కానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ రీపోస్ట్ చేస్తూ ఉంటాం కదా! అవి కూడా అసలు చేయకూడదు. ప్రైవేట్‌గా నేను పెట్టాననుకోండి, అది మీరెవ్వరు చేయకూడదు. మీరెవరైనా పెట్టా మేమెవరం చేయకూడదు. ఓన్లీ దుబాయ్‌కి సంబంధించిన ప్రభుత్వం పెడితే దాన్ని రీపోస్ట్ చేసుకోవచ్చనమాట. అంతేకాకుండా అక్కడ దుబాయ్‌లో ఉంటున్న మొబైల్ ఫోన్స్ కూడా సర్వేలెన్స్‌లో ఉంటాయి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి మన ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అన్నీ కూడా వాళ్ళు ఎన్‌క్రిప్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఇప్పుడు దుబాయ్‌లో ఇంత స్ట్రిక్ట్ రూల్స్ అనేవి వచ్చేసాయి. ఇది ప్రస్తుతమైన సిట్యుయేషన్. దీనికి తగ్గట్టుగానే అక్కడ నడుచుకోవాలి. లేదంటే కఠినమైన చర్యలు తప్పవు.